వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పబోతున్నారా? ఫ్యాన్ పార్టీలో పరిస్థితులు సరిగ్గా లేవని ఇక భవిష్యత్ చూసుకోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారా? ఫ్యాన్ నుంచి గ్లాస్ గుర్తు జనసేనలోకి చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారా? అంటే వైసీపీలో తాజాగా నెలకొన్న పరిణామాలు ఇదే నిజమే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఎందుకంటే పార్టీ ఓడిన తర్వాత బొత్స మునుపట్ల ఉత్సాహం మునుపట్ల కనిపించట్లేదు. అయితే ఎమ్మెల్సీగా గెలవడం, శాసనమండలి ప్రతిపక్ష నేతగా ప్రమోట్ చేయడంతో కాస్త యాక్టివ్ అయ్యారు. బొత్స సత్యనారాయణకు పదవులు ఉన్నా లేకున్నా, అధికారం ఉన్నా లేకున్నా ఆయనకంటూ ఉన్న గుర్తింపు, నమ్ముకున్న జనం కోసమే పనిచేస్తూ వెళ్తారనే పేరుంది. దీనికి తోడు వివాదాల జోలికి వెళ్లరు కూడా. ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి, నేడు వైఎస్ జగన్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత. ఏ పార్టీలో ఉన్నా అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలే కొనసాగిస్తారు. అలాగే మెగాస్టార్ చిరంజీవి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సీఎం చంద్రబాబుతోనూ మంచి సంబంధాలే ఉన్నాయి. అలాగని బీజేపీతో లేవు అంటే అంతకు మించే ఉన్నాయి. ఈయన పార్టీ మారుతున్నట్టు తెలిస్తే ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పోటీ పడి మరి తీసుకుంటాయి. వాస్తవానికి ఎన్నికలకు ముందే బొత్సకు పవన్ సువర్ణ అవకాశమే ఇచ్చారు. పార్టీలకు ఆహ్వానించి కోరుకున్న సీట్లు, గెలిచాక మంచి పదవి, ఉమ్మడి విజయనగరం మొత్తం మీ గుప్పిట్లోనే పెట్టుకుని పార్టీని బలోపేతం చేయనని బొత్సకు పవన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. అయితే తప్పకుండా వైసీపీ గెలుస్తుందని, ఇందులో ఎలాంటి సందేహాలు అక్కర్లేదని, పార్టీ మారే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారట బొత్స. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక జనసేన నుంచి మళ్లీ ఆఫర్ వచ్చిందని తెలిసింది. ఎందుకంటే కోస్తాంధ్రలో బలంగా ఉన్న పార్టీని ఉత్తరాంధ్రలోనూ బలోపేతం చేయడానికి బొత్స లాంటి సీనియర్లుంటే మంచిదని పవన్ భావిస్తున్నట్టు సమాచారం. ఇటు బీజేపీ కూడా గట్టిగానే పట్టుబట్టినట్టుగా తెలుస్తోంది. అటు జనసేనలోకి వెళ్లాలా, ఇటు బీజేపీలో చేరాలా, లేదంటే ఇక్కడే కొనసాగాలనే డైలమాలో పడ్డారట బొత్స. ఎందుకంటే బొత్సకు కుమారుడు ఉన్నారు. దీంతో భవిష్యత్ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లాలని ఫిక్స్ అయ్యారట. మరోవైపు సోదరుడు, బామర్ది, భార్య ఝాన్సీ అంతా కీలకంగా ఉన్నారు. ఈయన ఎలా చెప్తే అలాగే ఉమ్మడి జిల్లా మొత్తం వింటుంది. ఉత్తరాంధ్ర మొత్తం కనుసన్నల్లోనే ఉంటుంది. ఒక రాజకీయంగానే కాదు, ఆర్థికంగా కూడా బలమైన నేత. దీంతో బొత్సను పార్టీలోకి రమ్మని పవన్ ఆహ్వానించారని విశ్వసనీయ వర్గాల సమాచారం. మరోవైపు బొత్స ఇప్పటికప్పుడు కాకపోయినా రానున్న రోజుల్లో పక్కాగా పవన్ సమక్షంలో పార్టీలో చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయని ఆయన అత్యంత సన్నిహితులు చెప్తున్న మాట. ఏం జరుగుతుందో, బొత్స అడుగులు ఎటుపడతాయో వేచి చూడాలి. For more updates, please subscribe Dota Media.